జ్యోతి బ్లాగ్స్. ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ మామిడికాయ కొబ్బరి పచ్చడి అండి. మామిడికాయ సీజన్ కూడా అయిపోయి వచ్చింది కదా, అందుకని చివరిగా చేసుకుందాం. మా చెట్టుని చూస్తే 2 కాయలు అయితే ఉన్నాయి, అందుకే చివరిగా చేసుకుందామని. డిష్ వచ్చేస్తుందండి, లాస్ట్కి వచ్చేసినాయి కదా కాయలు. ఇంకా స్వీట్నెస్ అయితే వచ్చేసింది, పులుపు అయితే లేదు. నేనైతే పచ్చి కొబ్బరి 2 కప్స్ కొబ్బరి తీసుకున్నాను, 2 కప్స్ మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి. మామిడికాయ స్వీట్నెస్ ఉంది కాబట్టి నేను 2 కప్స్ తీసేసుకున్నాను. అదే పులుపు ఉంటే కనుక 1 కప్ తీసుకోండి. 1 కప్ మామిడి ముక్కలు తీసుకుంటే 2 కప్స్ కొబ్బరి ముక్కలు తీసుకోండి, సరిపోతుంది. తయారీ విధానాన్ని చూసేద్దాం. ఓకే అండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ వేసుకోవద్దండి, దినుసులు వేయించడానికి కదా, 1 or 2 వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ మెంతులు వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, మెంతుల వల్ల టేస్ట్ వస్తుందన్నమాట. 1/2 స్పూన్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకుందాం. 1.5 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవన్నీ లైట్గా వేయించుకోవాలండి, మాడనివ్వకూడదు, ఏమి లైట్గా వేయించుకోవాలి. ఒకసారి కలిపి. ఓకే, మామిడికాయతో ఏ రెసిపీ అయినా చాలా బాగుంటుందండి. నేనైతే కొబ్బరి మామిడికాయతో చేస్తున్నాను. నేనైతే 20 ఎండుమిర్చి తీసుకున్నానండి. మీ స్పైసీని బట్టి మీరు తీసుకోండి, అంటే మీ క్వాంటిటీ బట్టి మీరు తీసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా బాగా మనకి మాడనివ్వకూడదు. వేగిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఆ బౌల్లోకి తీసుకున్న తర్వాత చల్లారనిచ్చాలి. ఫ్యాన్ కింద పెట్టుకుంటే చల్లారిపోతుంది వెంటనే. ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుని సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నా. కల్లుప్పు వేసుకొని ఇది మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారా, మెత్తగా పౌడర్ లాగా అయిపోయింది. ఇట్లా చేసుకోవాలి. మనం ముందుగా నేను తాలింపు పెట్టాను కదండి, ఈ ధనియాలు వేయించాను కదా, అక్కడ ఒక బిట్ మిస్ అయ్యింది. ఈ కొబ్బరి ముక్కలు అనేవి ఆ ప్యాన్ వేడిగానే ఉంటుంది కాబట్టి లైట్గా వేయించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొబ్బరి కడుగుతాం కదా, మనం వాష్ చేసి పెడతాం కాబట్టి కొంచెం నీరు అనేది ఉంటుంది, పాడైపోయే అవకాశం ఉందన్నమాట. అవి వేసి వేయించుకొని 2 కలిపి మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫైన్ పేస్ట్ అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత బౌల్లోకి తీసేసుకుందాం పచ్చడి అనేది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పుడు నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకుందామండి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవి లైట్గా వేగిన తర్వాత ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. నేనైతే 5 టేబుల్ స్పూన్స్ దాకా వేసేసాను ఆయిల్. ఇప్పుడు 2 ఎండుమిర్చి, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోండి. నేనైతే ఎక్కువ వేస్తానండి కరివేపాకు. కరివేపాకు కూడా చిట్పట్లాడే వరకు మనం వేయించుకున్నాక ఇంగువ అనేది వేసుకోవాలి. టేస్ట్ కోసం ఇంగువ వేసుకోండి ఫ్రెండ్స్. అదైతే చిన్న హోల్ అయిపోయింది, సరిగ్గా రావట్లేదు అనమాట, కొంచెం పెద్దది పెట్టాను. ఒకసారి వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి పోపు అనేది వేసుకుందాం. బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నానండి నేను పచ్చడి. పోపు వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి ఏంటి ఇట్లా పచ్చడి అనేది బౌల్లోకి తీసి పెట్టుకున్నాను. పోపు వేసేసుకుందాం. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.